హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కమల్ హాసన్ గారు, శంభు గారు, జోజు జార్జ్ గారు, త్రిష గారు కలిపి నటించి అండ్ మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన థగ్ లైఫ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. నాకు ఈ మూవీ మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే ఒకప్పుడు అనౌన్స్ చేసినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండే. బట్ వన్స్ టేజర్ అండ్ ట్రయల్ కట్స్ వచ్చిన తర్వాత ఓకే రొటీన్ గ్యాంగ్స్టర్ మూవీయే అన్నది తెలిసిన తర్వాత నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు భయ్య. ట్రయల్ వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టేసుకున్నాను నేను. సో అందుకే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళడం జరిగింది. థగ్ లైఫ్ టైటిల్ చూస్తే మాస్, బట్ మూవీ చూస్తే మాత్రం నీరసం వచ్చింది భయ్య. మణిరత్నం గారు ఒక గ్యాంగ్స్టర్ మూవీని యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా క్లాస్ అండ్ ఒక పోయెటిక్ వేలో ప్రెజెంట్ చేయడం జరిగింది. దాని దెబ్బకి మీకు పక్కా నీరసం రావడం ఖాయం అనమాట. థియేటర్ లో అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే భయ్య, నచ్చలేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కమల్ హాసన్ గారు ఒక రిటైర్డ్ గ్యాంగ్స్టర్ అనమాట. తను పాస్ట్ లో పవర్ఫుల్, బట్ ప్రెసెంట్ లోకి వచ్చేస్తే పీస్ఫుల్ అనమాట. అసలు ఆ పవర్ఫుల్ దగ్గర నుంచి పీస్ఫుల్ గా ఎందుకు మారిపోయారు ఈయన స్టోరీలోకి త్రిష గారు, జోజు జార్జ్ గారు, శంభు గారు వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. మూవీ రన్ టైం అయితే 2 hours 43 minutes ఉంటుంది. మీ పేషెన్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది అనమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేస్ నచ్చకపోతే అవాయిడ్ చేసండి భయ్య, ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ చెప్పేసాను నాకు నచ్చలేదని. పాజిటివ్స్ ఏవోటి ఉంటాయి కదా, ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ గా సినిమాటోగ్రఫీ, ఎవ్రీ ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుంది. విజువల్ పోయెట్రిక్ గా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమాలో సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ని కూడా ఒక వాల్ పేపర్ లో వాడుకోవచ్చు భయ్య, అంత బాగుంటుంది. బట్ సినిమా వాల్ పేపర్ లో తీస్తే బాగోదు కదా, ఇక్కడ అదే ప్రాబ్లం అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు భయ్య. ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారు కాంబో అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశా, బట్ అక్కడ అంత వర్కౌట్ అవ్వకపోయినా ఉన్న మూవీ అంతా చూసినప్పుడు అన్ని దరిద్రాల్లో ఇది కొంచెం పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే చాలా చోట్ల పడుకున్న ఏనుగులు లేపడానికి ట్రై చేస్తారు ఏఆర్ రెహమాన్ గారు, బట్ ఏం చేస్తాం, ఓకేసి వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్సెస్ మెయిన్ భయ్య, ఇవే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. కమల్ హాసన్ గారు యాజ్ యూజువల్ ఇచ్చి పడేశారు. అండ్ శంభు గారు కానీ, జోజు జార్జి గారు కానీ, త్రిష గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈవెన్ సపోర్టింగ్ రోల్స్ లో చేసిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇంతకు మించి మీకు ఏది వర్కౌట్ అవ్వదయ్యా. సినిమాకి మెయిన్ విలన్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని చెప్తాను నేను. ఒక గ్యాంగ్స్టర్ స్టోరీని వితౌట్ ఎమోషన్స్, నో ఎలివేషన్స్, నో పర్పస్, అసలు ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యారు, ఎందుకు పీస్ఫుల్ లైఫ్ కి వెళ్ళిపోయారు, అసలు ఎందుకు ఫైట్లు చేసుకుంటున్నారు, అసలు ఏ ఎమోషన్ నడుస్తుంది, దేనికి కూడా ఒక బేసిక్ సెటప్ అంటూ ఉండదు భయ్యా. ఆ రీజన్ ఆ పర్పస్ అనేది సరిగ్గా ప్రెజెంట్ చేయరు. ఇక డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే లైఫ్ ఈజ్ ఎ రెవల్యూషన్, సొసైటీ ఈజ్ అన్ ఇల్యూషన్, ఇలాంటివి వినడానికి బాగుంటాయి. అది 1-2, కానీ సీన్ కి ఫుల్ ఫిలాసఫీ పెట్టేసి మన మీద ఓ రుద్దుతేనే బాగోదు భయ్యా. అంటే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ ఉన్నాయని చెప్పట్లా, అలాగ ఉంటాయి మూవీలో డైలాగ్స్ అన్ని కూడా. మాస్ ఆడియన్స్ కి అయితే ఏదో స్పిరిచువల్ క్లాస్ కి వచ్చినట్టు ఉంటుంది. అంత పొయిటిక్ గా, అంత ఫిలాసఫీగా తీసారనమాట మూవీని మణిరత్నం గారు. ఇంకా పేసింగ్ అంటారా, ఫస్ట్ హాఫ్ లో మనం పడుకుంటాం, సెకండ్ హాఫ్ లో ప్రొజెక్టర్ పడుకుంటది. ఎడిటింగ్ చాలా స్లో ఉంటది భయ్య. మరీ ఎంత వేసుకోవద్దు అని అనుకోవచ్చు మీరు, బట్ లిటరల్లీ చెప్తున్నా చాలా స్లో ఉంటుంది మూవీ. ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కి వచ్చారన్న ఫీల్ అయితే ఉండదు భయ్య మీకు. అసలు యాక్చువల్లీ ఎవడ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు థియేటర్ లో ఎలా ఉంటుందని చెప్పేసి. అంత స్లో పేసింగ్ ఉంటుంది. ఎడిటింగ్ లో చాలా సీన్స్ అయితే లేపచ్చు. ఇంకా ఏదో ఫస్ట్ హాఫ్ ఏదో గడిపేసాం, సెకండ్ హాఫ్ ఎంట్రీ, ఎస్టీఆర్ ఎంట్రీ వచ్చింది శంభు గారిది, ఎక్కడి నుంచి అన్నా లెగుస్తుంది, ఒక హైప్ వస్తుంది అన్న ఫీల్ లో మీరు ఉంటారు. ఏం ఉండదు అక్కడ. నో మాస్ బీజియం, నో హీరోయిక్ పంచ్ లైన్స్, అసలు థగ్ లైఫ్ అని అనిపించదు మీకు. ఏదో థాట్ లీడర్ వచ్చారన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంక ఈవెన్ క్లైమాక్స్ లో కూడా చాలా సైలెంట్ గా మొత్తం ఎండ్ అయిపోద్ది భయ్య. ది ఎండ్ అని చెప్పడం కన్నా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అని చెప్పడం చాలా బెస్ట్ అనిపించింది నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలో నన్ను ఇంప్రెస్ చేసిన సీన్స్ కానీ, పడేంద్ర ఒక సూపర్ సీను అని అనుకున్న సీన్స్ కానీ ఏమీ లేవు భయ్య. స్టార్టింగ్ ఒక 20 minutes ఓకే సెటప్ కి సెట్ చేసుకుంటారు, బాగా అనిపించింది. అక్కడి నుంచి మూవీ అంతా కూడా స్లోగానే ఉంటుంది. ఎడిటింగ్ అంతగా వర్కౌట్ అవ్వదు. ప్రతిదీ కూడా ఒక పోయెటిక్ గా ఫిలాసఫీ వేలోనే చూపించడానికి ట్రై చేశారు. నాకు ఏది నచ్చలేదు. పైగా రన్ టైం కూడా చాలా ఎక్కువ భయ్య. ఇదే రన్ టైం లో మళ్ళీ నాయకన్ మూవీ చూడొచ్చు, కానీ దీన్ని చూడడం అయితే తప్పదు. నాట్ ఫర్ మాస్ ఆడియన్స్ భయ్య, అండ్ నాట్ క్లాస్ ఆడియన్స్ ఆల్సో. మోస్ట్లీ కన్ఫ్యూజన్ అనమాట. టైటిల్ కి తగ్గంటే గ్యాంగ్స్టర్ వైబ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏది ఉండదు అసలు. ఓకే చూపించండి థగ్ లైఫ్ అని పెట్టుకున్నారు, బాగానే ఉంది, బట్ స్టోరీ సెటప్ కరెక్ట్గా ఉండాలి, ఇలా రొటీన్ గా ఉండకూడదు. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే మీరు క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వరు, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు దేనికోసం ఇదంతా చేస్తున్నారు అన్న థీమ్ నే వాళ్ళు చూపించారు భయ్య.
అంటే వాళ్ళు దేనికోసం గొడవ పెడుతున్నారు, దేనికోసం బిజినెస్ అంటున్నారు, ఆ బిజినెస్ ఏంటో మనకు తెలియదు. మెయిన్ ప్లాటే మనకు తెలియనప్పుడు క్యారెక్టర్స్ కి ఎలా కనెక్ట్ అవుతాం, ఎమోషన్స్ కి ఎందుకు ఫీల్ అవుతాం, నాకు ఇదే మెయిన్ బిగ్గెస్ట్ మైనస్. త్రూ అవుట్ ద మూవీ నేను ఇది కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు అని చెప్పింది కూడా ఇందుకే. అసలు ఏమీ లేదు అక్కడ కనెక్ట్ అవ్వడానికి. ఎంత వీక్ రైటింగ్స్ పెట్టుకుని మణిరత్నం గారు ఒక మూవీ తీస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు. మణిరత్నం గారి ఫ్యాన్స్ ఉంటే గనక నాకు తెలిసి మాక్సిమం అన్ని నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి యూట్యూబ్ మొత్తం కూడా. ఫీల్ అవ్వకండి భయ్య, తప్పదు. మీరు చూస్తే కూడా మీకు ఇదేదో నిద్ర మాత్రలు వేసి మూవీ చూపిస్తున్నారన్న ఫీలే వస్తుంది మీకు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య మూవీ. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళండి, మీ దగ్గర డబ్బులు ఉండి, మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర పేషెన్స్ ఉంటే. నేను థియేటర్స్ కి వెళ్ళొద్దని అయితే చెప్పను. ప్రతి మూవీ కూడా థియేటర్ లో చూసే టైప్ నేను. ఒకప్పుడు రివ్యూ ఛానల్ పెట్టక ముందు సినిమా పోయిందని తెలిసినా ఎందుకు పోయింది అని వెళ్ళి చూసే టైప్ అనమాట నేను. నేనేదో బలుసు కొట్టుకుని కాదు, నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను అలాగే చూసేవాడిని. ఎందుకంటే నేను ఎవరో ఒపీనియన్ మీద డిసైడ్ అవ్వేవాడిని కాదు. సో నా ఒపీనియన్ నేను తెలుసుకోవాలని చూసేవాడిని. సో మీకు అలాంటి పిచ్చి ఉంటే గనక వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.